Welcome to the third episode of Daily Bible Journey. Today we are continuing with the third part of Genesis book. పాప ప్రవేశం, ఆశ మధ్యలో న్యాయం. ఒక నిర్ణయం, ఒక అనుమానం, ఒక అవిధేయత ప్రపంచ చరిత్రను మార్చింది. One wrong choice changed everything in the world. ఆదాము, హవ్వ దేవుని తోటలో జీవించేవారు. శాంతి, పరిశుద్ధత, దేవునితో ప్రత్యక్ష సంబంధం. దెర్ వాజ్ నో ఫియర్, నో షేమ్, నో సఫరింగ్. కానీ ఒక పాము హవ్వతో మాట్లాడింది. దేవుడు నిజంగా అలా చెప్పాడా అని సందేహం కలిగించింది. అనుమానం పాపానికి ద్వారం. హవ్వ ఫలమును చూచింది, ఆకర్షణీయంగా అనిపించింది, తినింది. ఆదాముకు ఇచ్చింది, అతడు తిన్నాడు. ఆ క్షణంలో వారి కళ్ళు తెరుచుకున్నాయి. షేమ్ ఎంటర్డ్, ఫియర్ ఎంటర్డ్ అండ్ సెపరేషన్ ఎంటర్డ్. వారు దేవుని నుంచి దాక్కున్నారు. కానీ దేవుడు వారిని వెతికాడు. నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగగా, ఈవెన్ ఇన్ జడ్జ్మెంట్ గాడ్ వాజ్ సీకింగ్ దెమ్. పాపానికి శిక్ష ఉంది, కానీ ఆశ కూడా ఉంది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒకరోజు స్త్రీ సంతానం సర్పపు తల నూరుతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ అ సేవియర్. మన జీవితంలో కూడా అనుమానం పాపానికి మొదలు. వెన్ వీ క్వశ్చన్ గాడ్స్ ట్రూత్, వీ స్లోలీ వాక్ అవే ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. కానీ మంచి వార్త ఏమిటంటే, మనము దూరం అయిపోయినా దేవుడు మనల్ని వెతుకుతాడు. గాడ్ స్టిల్ ఆస్క్స్, వేర్ ఆర్ యూ? ప్రైజ్ ద లార్డ్.